ఒకవైపు కోర్టు కేసులు, మరోవైపు చట్టంలో లొసుగులతో పంచాయతీ ఎన్నికలు ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు. బీసీ గణన రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసినా బీసీ రిజర్వేషన్ల విషయంలో అడ్డంకులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు కొత్త పంచాయతీరాజ్ చట్టంలోనూ లోపాలున్నాయనే వాదనలతో గడువు లోపు పంచాయతీ ఎన్నికలు జరిగే ఛాన్సే లేదంటున్నారు న్యాయ నిపుణులు. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు బ్రేక్ పడే అవకాశం కనపడుతోంది. బీసీ గణన, రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసి త్వరలోనే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్న ప్రభుత్వానికి కోర్టు కేసులు అడ్డంకిగా మారబోతున్నాయి. పంచాయతీ ఎన్నికల్లోనూ 50% మించకుండా రిజర్వేషన్లు పాటించాలని గతంలో సుప్రీంకోర్టు తీర్పునివ్వడం, ఇప్పుడు తాజాగా బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో అనేక కేసులు నమోదై ఉండడంతో అసలు పంచాయతీ ఎన్నికలు ఇప్పట్లో జరుగుతాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుప్రీం తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50% మించకూడదంటే బీసీలకు 29% మాత్రమే కేటాయించాల్సి ఉంటుంది. అయితే బీసీలకు 34% రిజర్వేషన్ల అమలుకు కేసీఆర్ సర్కార్ నిర్ణయాన్ని తీసుకోవడంతో కోర్టు తీర్పులు అడ్డంకిగా మారే అవకాశం కనపడుతోంది. కానీ తెలంగాణ పంచాయతీరాజ్ కొత్త చట్టంలో బీసీలకు 34% రిజర్వేషన్లు అమలు చేస్తామని పొందుపరిచినందున కోర్టుల నుంచి ఎలాంటి అడ్డంకులు ఎదురుకాకూడదని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణ పంచాయతీరాజ్ కొత్త చట్టాన్ని సుప్రీం తీర్పు తర్వాతే రూపొందించినందున మొత్తం రిజర్వేషన్లు 50% దాటొద్దన్న నిబంధన ఖచ్చితంగా పాటించాల్సిందే అంటున్నారు న్యాయ నిపుణులు. దాంతో గడువులోపు పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్తున్నా సాంకేతిక కారణాలు, కోర్టు కేసులతో వాయిదా పడే అవకాశం కనపడుతోంది. ఇక సాధారణ ఎన్నికల కంటే ముందు పంచాయతీ ఎన్నికలు వస్తే తలకు మించిన భారం అవుతుందని అధికార పార్టీ వర్గాలు లబోదిబమంటున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కొంతమంది నేతలతో ఇప్పట్లో పంచాయతీ ఎన్నికలు రావనే సంకేతాలు కూడా ఇచ్చారు. దీంతో పంచాయతీ ఎన్నికలు మరికొద్ది కాలం ఆలస్యం కానున్నాయి. కెమెరామెన్ సాయితో కలిసి సాదిక్ HM టీవీ, హైదరాబాద్.